జై శ్రీమన్నారాయణ. పార్ట్ 3కి వచ్చినాము. ఆఖరిది అంటే ఆ మనిషిది ఆఖరిది, కార్యం ఆఖరిది కాదు. ఆ మనిషిని మనము ఆఖరి విషయంలో చూస్తాము, ఆఖరి చూపు చూస్తాం కాబట్టి ఆఖరిది. అది మూడోది. మొదట ఇంటికాడిది, రెండోది దింపుడు జాగాది, మూడోది గుంతది. బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు మూడు నామాలు ఇట్లా ఆ మూడు ఈ మూడు కలిపితే శ్రీమన్నారాయణుడు, బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, శ్రీమన్నారాయణుడు. వీళ్ళ ముగ్గురికే మూడు నామాలు. మోడికాళ్ళు ఇట్లా, మామదారులు ఇట్లా. అది దానికి మూడు జాగాలు, మూడు దీనికి దేవుని దగ్గర చేరుకునే దానికోసం అది ఒక మార్గం. ఇంటికాడ ఒకటి, దింపుడు జాగా 2, ఆఖరి గుంతలు 3. అది పద్ధతి. నెక్స్ట్ తీసుకొని పోతారు, అక్కడి నుంచి గుంతకాడికి పోతారు. గుంతకాడ తిప్పేటప్పుడు ఆ నలుగురు మోస్తారు. ఫస్ట్ మొదట ఎత్తింటారు కదా, మళ్ళీ దింపుడు జాగా దగ్గర ఎత్తుతారు కదా, ఆ నలుగురు మోస్తారు. ఆ నలుగురికి చుట్టూ మీరు తిరగొద్దండి, మధ్యలో సపోర్ట్ ఇవ్వండి. కొంతమంది శవం వెయిట్ వస్తుంది, కొంతమంది ఈజీగా ఉంటారు, కొంతమంది వెయిట్ వస్తుంది శవం. దానికి ఏం చేయాల? సపోర్ట్ చేయాల. వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, అటు సైడ్ ఒక ఇద్దరు, ఇటు సైడ్ ఒక ఇద్దరు, తలపాటున ఒక ఇద్దరు, కాళ్ళ దగ్గర సపోర్ట్ చేయండి. ఆ పక్క ఈ పక్క. ఎందుకంటే వాళ్ళు స్లిప్ అవుతారు. మనం అంత చేసి వాళ్ళని స్లిప్ కానియకూడదు. అప్పుడు మనుషుల శక్తి ఎక్కువ, ఇప్పుడు మనుషుల శక్తి తక్కువ. దానికోసం సపోర్ట్ చేయండి. తర్వాత 3 చుట్లు తిరుగుతారు. తిప్పించే పద్ధతులు ఉంటాయి, అవన్నీ దాదాపు మేము చేసుకుంటాము. తిప్పిన తర్వాత మళ్ళా పండేసినప్పుడు తల దక్షిణం వైపు రావాల, కాళ్ళు తెలుసు కదా దాని ఆపోజిట్లో ఉండాలి, దక్షిణం వైపు తల ఉండాలి. అక్కడ పాడిపైన ఆ గుంత దగ్గర దింపుతాము. దింపిన తర్వాత కొద్దిగా ఒక 2 మినిట్స్, ఒక 5 మినిట్స్ రిలీఫ్ తీసుకోవాలి. ఆయాస్ పడింటారు, భయం పడింటారు, బాధపడింటారు, తట్టుకోలేనంత బాధ ఉంటుంది. దానికి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నలుగురు మోసింటారు కదా, వాళ్ళలో ఎవరు బాగా వెయిట్ మోయగలరు వాళ్ళు ఇద్దరు, సమయం సందర్భం బట్టి ముగ్గురు అట్లా వాళ్ళు దిగుతారు. వాళ్ళు దిగిన తర్వాత పైనుంచి మోసనోడు ఇయ్యల్లా, వాళ్ళ అన్నదం అదిలే, ఎవరన్నా తీర్చు. పైనుంచి వాళ్ళ చేతికి ఎవరన్నా తీర్చు. దానికి ఏమీ అడ్డము లేదు, ఏమీ లేదు, ఆ దోషము లేదు, ఏమీ లేదు. ఆఖరికి అందిస్తున్నావు, అంతకంటే ఇంకేం కావాలి నీకు జీవితంలో? ఒక మనిషిని దేవుని దగ్గరకు పంపించేటప్పుడు ఆఖరికి ముట్టుకొని నువ్వు పంపిస్తున్నావు. వాళ్ళు వీళ్ళు ఏం తెలియదు, అందరూ అందించచ్చు, ఇంకేమీ సమస్య లేదు. అందించండి. గోవిందులు పెట్టుకొని వాళ్ళు కిందికి దించుతారు. దించిన తర్వాత అందరూ వాళ్ళు కాళ్ళ దగ్గరికి వస్తారు. ఆఖరి చూపు చూసుకొని పక్కకు వచ్చేయాలి అందరూ. గొంతులో పండేసిన తర్వాత ఎవరెవరు చూడాలనుకుంటారో, ఎవరెవరు చూడలేదో, చూసిన వాళ్ళు, చూడుకున్న వాళ్ళు, ఆఖరి చూపు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఆఖరికి ఒక రౌండ్ వేసుకొని కాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి దండం పెట్టుకొని, నువ్వు దేవుని దగ్గరికి పోతుండవు, నీకు మంచి జరిగిని, నీకెక్కడా మేము ఇబ్బంది పెట్టలేదు, బతికినప్పుడు ఏమో తెలియదు, చనిపోయిన తర్వాత మీ కార్యం బాగా చేపించేందుకు ఒక గైడెన్స్ ఉంది, ఒక స్వామి చెప్పినాడు, లేకుంటే మా పెద్దలు చెప్పినారు అనేసి చేసుకొని దండం పెట్టుకొని అందరూ వచ్చేసేయండి. టోటల్ వచ్చిన వాళ్ళంతా చూసేయండి. చూసిన తర్వాత ఏం చేయాలా? పిన్నీలన్నీ తీసేయాలి గొంతులో. పిన్నీలన్నీ తీసిన తర్వాత మల్తాడు ఉంటుంది, మల్తాడు కట్ చేయాల. ఏళ్ళకి దారాలు కట్టింటాం, కాళ్ళకి చేతులకి, ఆ దారాలు తీసేయాల. తెల్లబట్ట కప్పి మకంకి కప్పాల. ఒక ఇంత తెల్లబట్ట చింపుకోల. శవంకి చుట్టిండే తెల్లబట్ట చింపుకోల. ఎందుకు? ఆ తెల్లబట్ట ఆ మనిషికి కప్పింటాము, ఆ తెల్లబట్టతో ఆ మనిషిని పంపిస్తాము.
నువ్వు గుంతలో దిగింటావు కాబట్టి నీకేం అభిషేకం కాదు కాబట్టి నీతో పాటు తెల్లబట్ట కాళ్ళకి చుట్టుకొని ఆ పక్క ఉండేవాళ్ళు ఆ పక్కే బ్యాక్కి అట్లే రా వెనక్కి, ఈ పక్క ఉండేవాళ్ళు ఈ పక్క వెనక్కి కూర్చొని గుంత పైన పక్కకి ఆ పక్కకి కూర్చొని కాళ్ళకు చుట్టుకుంటావు కదా, ఆ బట్ట గుంతులోనే వదిలేదు, పైకి వేయద్దు, గొంతులోనే వదిలేసి నువ్వు ఇట్లే వెనక్కిరా, వాళ్ళు అట్లే వెనక్కి వస్తారు, అయిపోతుంది. తర్వాత వేసే మొన్నేసే ఇది చాలా మంది చెప్తారు. ఆత్రం పద్ధతి ఉంది, చాలా ఆత్రం పడేకి లేదు. ఆమెని పిలిచి ఆమెని గుంత పైన తలపాటును కూర్చోబెట్టి ఆమెతో ఒడిబీము అన్నీ గుంతలేక వదలాలా. ఆయన తల దగ్గర ఆయమ గొంతులేక ఆ ఒడిబీమన్నీ ఆఖరిది నువ్వు తీసుకొని పోతున్నావు, ఇదే ఆఖరి ఒడిబీమని ఆమె 2 చేతుల్లో ఆమె వదలాల. ఆమెకు ఆపక్క సపోర్ట్గా ఉండాల. ఆమె టెన్షన్ పడుతుంది, ఆయమ్మ భయం పడుతుంది, ఆయమ్మ బాధపడుతుంది, నా ఇది వెళ్ళిపోయింది, నా జీవితం వెళ్ళిపోయిందని బాధపడుతుంది. దానికి అట్లా వాళ్ళు కొంతమంది టెన్షన్ పడి తల తిరుగుతుంది, భయం పడతారు. వాళ్ళకి ఈ పక్క ఇద్దరు సపోర్ట్ ఉండాలా. సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి అది ఇడిపించిన తర్వాత ఆమె ఆడే కూర్చోండాల. తర్వాత దాసప్ప వస్తాడు, జాగడితో 3 సార్లు కొట్టి గోవిందలు పెట్టి జాగడితో 3 సార్లు మొన్ను తీసుకొని ఆ గోరీలోకి ఆయన గోవిందలు పెట్టుకొని వేస్తాడు. నారాయణ శ్రీమన్నారాయణ గోవింద అని. బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు కదా, దానికి 3 సార్లు ఈ మొన్నులోకి కలుపుతున్నాను. ఇక్కడ శవం కలుపుతున్నా, నేను మనిషిని కాదు, శవం మాత్రమే కలుపుతున్నా మొన్నులోకి. మనిషి ఉన్నాడు, ఆయన చేసిన పుణ్యం పనులు, ఆయన చేసిన మంచి పనులతో ఆయన ఏడ కనపడతా అంటాడు వాళ్ళకి. ఎందుకు ఏం కనపడతాడంటే మనిషి రూపంతో కాదు, ఆయన చేసిన పనులు, ఆయన చేసిన మంచితనం, ఆయన చేసిన నలుగురు పెట్టిన భోజనం, ఆయన పెట్టిన నలుగురు మంచి చేసిండేది, నలుగురిని కాపాడిండేది, ఆ మంచితనంలో ఆయన కనపడతాడు అందరికీ. కంటికి కనపడాలనేది కాదు. నీకు అది అక్కడ పోతేనే ఇప్పుడు సాయిబాబా గుడి దగ్గరికి పోయింటి, నేను మా ఆయన పోయిండే, ఇక్కడ ఎవరో కూర్చోంటే వాళ్ళకి 4 బట్టలు తెచ్చింటాము, కొంతమందికి భోజనం పెట్టినాము అంటే అక్కడికి పోతే నీకు గుర్తు వస్తుంది. మా ఆయన ఇక్కడ 4 భోజనం పెట్టినాడు, అదే నీకు ఒక గుర్తు. మా ఆయన అక్కడ కొంతమందికి ఏదో పేదోళ్ళకి బాగలేకుండా చూపించినాడు, అదే నీకు గుర్తు. మా ఆయన అన్నదమ్ముళ్ళు కొట్లాడింటే వాళ్ళకంతా కూర్చోబెట్టేసి వాళ్ళకంతా మంచి చేసి ఏదో పాపం వాళ్ళకి ఒక మార్గాన్ని తెచ్చేసి వాళ్ళకి ఒక పెళ్లి చేసినాడు, వాళ్ళని నిలబెట్టినాడు, ఆ కుటుంబాన్ని నిలబెట్టినాడు. గుర్తుంటుంది. ఎక్కడ పోతుంది? మంచి పని చేసింటే గుర్తు ఖచ్చితంగా ఉంటుంది. చెడ్డ పని గురించి నేను చెప్పును. అట్లా దానికి 3 సార్లు మొన్నేసిన తర్వాత అందరూ వచ్చి ఆ మొన్న వేసేసి ఆఖరికి తర్వాత మొన్ను పడేటప్పుడు దూరం వెళ్ళరండి. మొన్ను వాళ్ళు చెలికతో తీసేస్తూ అంటారు, అప్పుడు దూరం వెళ్ళరండి. ఎందుకు? బాధ అవుతుంది, తట్టుకునే కాయలు కొంతమందికి. ఏదో పోయినాడులే అనుకునే వాళ్ళు కొంతమంది అయితే, మా నాన్న పోయినాడు, మా అమ్మ పోయింది, మా అన్న పోయినాడు అని కొంతమంది బాధపడతారు. దానికి పక్కకు వచ్చేసిన తర్వాత మొన్న అయిపోతుంది. మొన్న అయిన తర్వాత వాళ్ళు గుంతు కొట్టిన వాళ్ళు, ఆ మొన్ను చేసిన వాళ్ళు ఏదో పద్ధతి ఉంటుంది, వాళ్ళు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఫస్ట్ పసుపు నీళ్లు చల్లాల గోరీ పైన, తర్వాత పసుపు గోరీ పైన అంతా పసుపు వేయాల, మళ్ళీ కుంకుమ వేయాల, మళ్ళీ తెచ్చిండే పూలన్నీ వేసేయాల. పూలు వేసిన తర్వాత తల దగ్గర ఒక తాంబూలము, కడుపు దగ్గర ఒక తాంబూలము, కాళ్ళ దగ్గర ఒక తాంబూలము, గోరీ కింద ముందర ఒక తాంబూలం. పైన 3 లెక్క, కిందది పూజకి సంబంధించింది, అది లెక్క రాదు. పెట్టేసి దాంట్లో అంతా దక్షిణ పెట్టి ఆ గుంత కొట్టిన వాళ్ళకి, వాళ్ళు కర్మ తెగల కాబట్టి గుంత కొట్టిన వాళ్ళకి ఇదిగోప మా సహాయం ఇది, మీరు సంతోషంగా పోండి అని వాళ్ళు గుంత కొట్టిన వాళ్ళకి అడిగారు. ఆడ కొంతమంది దాసప్పులు కొట్లాడతారు, కొంతమంది ఆయుగాలు కొట్లాడతారు. ఆ డబ్బులకి మేము అది చేయకూడదు, కష్టం వాళ్ళది, ఫలితం మనకెందుకు, అవసరంలే. దానికోసము అక్కడ ఆ కార్యం చేసేసి పూజ చేసేసి అందరూ టెంకాయలు కొట్టి వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళంతా చేసిన తర్వాత ఆఖరికి కుండ తీసుకుంటాడు. ఎవరు తలకూరు పెట్టింటాడు కదా, అతను కుండ తీసుకుంటాడు. కుండ తీసుకున్న తర్వాత
మేనమామ వస్తాడు, కుండకి ఒక బక్క కొడతాడు, ఒక రాయితో కానీ ఒక కొడవిలతో కానీ 3 చుట్లు తిప్పుతాడు, మూడు సార్లు కొడతాడు, కుండ కొట్టేస్తాడు. కుండ కొట్టేటప్పటికి అక్కడ వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు. కుండ కొట్టేసిన తర్వాత వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు. కుండ కొట్టే ముందే ఉండకూడదు. పక్కకు పదండి అని చెప్తాం మేము సాధ్యమైనంత. తెలియకోకుంటే కొంతమంది తెలుసుకొని పక్కకు వచ్చేసేయండి. కుండ కొట్టేస్తేనే వెనక్కి చూడకుండా దాసప్ప పిలుచుకొని వచ్చేస్తాడు అతను. తర్వాత ఆయన జతలో దాసప్ప జతలో కుండ కొట్టిన ఆయన మోసినోళ్ళు వాళ్ళు అక్కడి నుంచి వచ్చేస్తారు. ఇది నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అది 4వ దాంట్లో చెప్తాను. శ్రీమన్నారాయణ.